విశ్వసనీయ సర్వేల్లో ఒకటిగా పేరు పడ్డటువంటి ఆరా మస్తాన్ సర్వే అయితే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఓటమి పాలవుతున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఘన విజయం సాధించబోతున్నారు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. 49.41% క్రిందటిసారి 50% ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.41% ఓట్లతో 94 నుంచి 104 సీట్లతో అధికారంలోకి రాబోతోంది అన్నటువంటిది అంచనా వేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ 47.51% ఓట్లతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి 75 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేశారు. పార్లమెంటు స్థానాల పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 17 స్థానాలు గెలుచుకుంటుందని, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటుందని, ఇందులో 2 జనసేన, దాదాపు 2-3 బీజేపీ ఉన్నాయి, మిగతా 7-8